పంచప్రజ్ఞ ప్రతిష్ఠిత. దానిలో పిల్లలు ఒక మంచి మాట చెప్పారండి. ప్రతి మనిషి ఎలా బతకాలనుకుంటాడంటే దర్జాగా బతకాలనుకుంటాడు. ఎవరికొద్దండి దర్జా? ఎవరికన్నా వద్దా? డబ్బొద్దా? ఆరోగ్యం వద్దా? ఇంట్లో మంచి రిలేషన్స్ వద్దా? సొసైటీలో మంచి పేరొద్దా? కావాలి గదా! ఇవన్నీ కావాలంటే ఫస్ట్ మనలో ఒక శ్రద్ధ అనేది మొదలవ్వాలి. దేని మీద శ్రద్ధ? నువ్వు చేసే నీకు ఆరోగ్యం మీద శ్రద్ధుండాలి. నువ్వు చేసే ఏదైతే వృత్తి ఉందో దాని మీద శ్రద్ధుండాలి. ఇంట్లో రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద శ్రద్ధుండాలి. ఇవన్నీ మనం చేసుకుంటూ ఉండుంటే ఆటోమేటిక్‌గా మనకి ఆ పేరనేది వస్తా ఉంటది. ఆ దర్జాతనము అదే వస్తూ ఉంటది ఆటోమేటిక్‌గా. కాబట్టి ఫస్ట్ నువ్వు శ్రద్ధ ద్వారా సాధన చెయ్యి. అది కూడా ఎలా చేయాలంటే యజ్ఞపూర్వకంగా చేయాలి. మనందరం యజ్ఞం అంటే ఏమనుకుంటామంటే గుళ్ళో చేసే యజ్ఞాలు అంటారండి. కాదండి. యజ్ఞం అంటే నిజమైన అర్థం ఏందంటే ఎవరైతే కర్మని ఆ భగవంతుడికి అర్పించేసి ఏమి ప్రతిఫలం ఆశించకుండా చేస్తారో అదే యజ్ఞము. ప్రతిఫలం అనేది ఆశించకుండా చేసే ప్రతి పని భగవంతుడికి చేసే ప్రతి పని యజ్ఞమే. కాబట్టి మనం చేసే ప్రతి కర్మ ఎలా చేయాలంటే ప్రతిఫలం ఆశించకూడదండి. ఏదో ఒకళ్ళు ఎవరికైనా సాయం చేసామంటే రేపొద్దునాడు వచ్చి మనం సాయం చేస్తాడు. లేదా ఈరోజు మనం పిల్లల్ని చూసుకున్నామంటే రేపొద్దునాడు మనం చూస్తారు. ఈరోజు పక్కనోడు సాయం అట్లా వద్దు. మీరు చేసేది ఏదైనా సరే మనస్ఫూర్తిగా చేయండి. ప్రతిఫలం ఆశించకుండా చేయండి. అది భగవంతుడికి అర్పించేసి చేయండి. మీకివ్వాల్సిన పేరు, మీకు రావాల్సిన స్టేటస్ ఆటోమేటిక్‌గా వస్తది. సో, దాన్ని యజ్ఞం అన్నారు. అలాంటి సాధన నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు చేస్తూ ఉంటావో ఆటోమేటిక్‌గా నీ జీవితంలో దర్జాతనం వస్తది. ఓకేనండి. దర్జాతనం బానే వచ్చింది. బానే ఉందండి. కరెక్టే. ఇప్పుడు అది స్థిరంగా ఉండాలంటే నేనేం చేయాలంటే కూర్మంగ నీవ సర్వసహ ఎలా అయితే తాబేలు తన కాళ్ళని మొత్తం లోనకైతే ఎలా అయితే తీసుకుంటదో అలా అలాంటి ఇంద్రియ విషయాల యందు అంటే మనం ఏం చేస్తామంటే ఎవరైనా కారు కొనుక్కోవాలనుకుంటాం. బంగ్లా ఎవరైనా కట్టంగానే బంగ్లా కట్టాలనుకుంటాం. లేదా ఎవరైనా మంచి గోల్డ్ కొనుక్కోగానే నేను కూడా గోల్డ్ కొనాలనుకుంటాం. సో, ఇయన్నీ ఏంటంటే ఇంద్రియ కోరికలకి ఎవరైతే దూరంగా ఉండేసి నీకు ఏదైతే కర్తవ్య కర్మ ఏదైతే ఉంటదో ఆ కర్తవ్య కర్మని యజ్ఞపూర్వకంగా ఎప్పుడైతే చేస్తావో అప్పుడే నీలో ఆ ప్రజ్ఞ అనేది స్థిరంగా ఉంటది. అదే స్థిత ప్రజ్ఞుడు. ఈ నాటిక ద్వారా చాలా అద్భుతమైన సందేశం ఇచ్చారండి. రెండోది కృష్ణార్జున సంవాదం. మన జీవితంలో ఎమోషన్స్ ఎక్కువైపోయినాయి. ఈ రిలేషన్స్ వల్ల ఈ ఎమోషన్స్ ఎక్కువైపోయి ప్రతిదానికి ఓరిని కంగారు పడుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం. కానీ మన కర్తవ్యాన్ని మర్చిపోతాం. అక్కడ అర్జునుడు తన కర్తవ్యాన్ని మర్చిపోయాడు. దేనివల్ల మర్చిపోయాడు? ఆ ఎమోషన్స్ వల్ల. నా ముందు గురువుగారున్నారు, నా ముందు తాతగారున్నారు, వాళ్ళ వల్ల మర్చిపోయాడు. అందుకని కృష్ణుడు ఏం చేశాడంటే అర్జునుడు అంటే ఎవరో కాదండి మనమే. మనం అక్కడ అర్జునుడు అంటే సెపరేట్ క్యారెక్టర్ ఏం లేదు. మనం మెడిటేషన్‌కి వచ్చినప్పుడు ఒక మేడం గారు చెప్పారనమాట. "అయ్యా! ఇన్ని రోజులు నేను భగవద్గీత చదువుతున్నాను గానీ, కృష్ణుడు, అర్జునుడు అంటే ఇద్దరు సెపరేట్ అండి. వాళ్ళిద్దరు ఏదో దేవుళ్ళు అనుకున్నాను కానీ అది కాదయ్యా! నాకు ఇక్కడికొచ్చిన తర్వాత నాకు అర్థమైంది. అర్జునుడు అంటే నేనే. శ్రీకృష్ణ పరమాత్మ అంటే అది నాకు ఉపదేశించింది. శ్రీకృష్ణ పరమాత్మ ఎవరికీ చెప్పలేదు. ఆయన నాకే చెప్పాడు" అని ఒక మంచి మాట చెప్పారండి. నాకు చాలా అద్భుతంగా అనిపించింది. సో, ఇక్కడ ఆ పాప ఏదేసిన క్యారెక్టర్ ఏదైందో అది మనదే. మన గురించే చెప్తున్నాడు. మనలో వచ్చే ఏదైతే ఈ అర్షడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టి నువ్వు చేయాల్సిన కర్తవ్య కర్మను చెయ్యి. అప్పుడే నీ జన్మ ధన్యమవుతుందని పిల్లలు ఈ 2 నాటికల ద్వారా చాలా చక్కగా చెప్పారండి. ఈ కార్యక్రమాన్ని మీరు ఇంత ఓపికగా కూర్చొని వీక్షించి మీ కరతాళ ధ్వనులు వినిపించినందుకు నిజంగా మీ అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. కృతజ్ఞతలు. రండి డాక్టర్ గారు. ఈ చిన్నపిల్లలు బాల వికాస్ తరఫున అద్భుతంగా వాళ్ళు తడబడకుండా మనం తడబడతాం కానీ వాళ్ళలో తడబాటు అంటూ కనపడకుండా మన అందరికీ కూడాను జ్ఞానం బోధించిన కృష్ణార్జునులు బాల పిల్లలు ఎంత అద్భుతంగా చేశారు. వారు ఇలా అద్భుతంగా చేసినందుకు మనందరి తరఫున ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. చాలా చాలా ఎంత కష్టపడ్డారు వాళ్ళు. ఆ కష్టాన్ని గుర్తించాలి. ఎందుకంటే ఇట్లా చప్పట్లు కొట్టడం వల్ల మనలో కూడాను యాక్టివ్నెస్ పెరుగుతుంది. మనలో ఉన్నటువంటి నాళ్ళన్నీ కూడాను ఈ 82,000 నాళ్ళన్నీ కూడాను పనిచేస్తూ ఉంటాయి. అందరం కూడాను ఇవన్నీ గుర్తించి ఈ బాలబాలికలకు డాక్టర్ గారు ఒక చిన్న కానుకిస్తున్నారు. ఆనాడు మనం చూసామా లేదో కృష్ణార్జునులే, ఈ వయసులో ఈ కృష్ణార్జునులు మనం చూస్తున్నాం. అన్నింటికన్నా వీళ్ళిద్దరికి ట్రైనింగ్ ఇచ్చినటువంటి గురువులు ఎవరో ముఖ్యంగా వాళ్ళకి అభినందనలు. అలాగే
ఈ పాప ఇంతకుముందు కాదనుకుంటే ఈ రోజేనేమో, అంతకుముందు భవనాల సాంగుల్లో వేసిన అర్జునుడు వేరు, అవునా? ఆ అర్జునుడు వేరు, అర్జునుడు మారారు, కానీ కృష్ణుడు మాత్రం మారలా. ఎందుకంటే మీరు చాలామంది చూస్తుంటారు కృష్ణార్జున సంవాదం, అన్న ఎన్టీ రామారావు గారు, అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు, వాళ్ళు సినిమా తరహాలో చేశారు, కానీ ఈ తరహాలో ఎవరు చూసి ఉండరో, చూడలేదు. నాకు 72 సంవత్సరాలు, 1962 నుంచి పౌరాణిక నాటకాలు చూస్తున్నా, కానీ ఈ తరహాలో నేను ఇవాళ చూడటం. అందుకని ఈ చిన్నారులను ఆశీర్వదిస్తూ చెరొక 100 రూపాయలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. పట్టుకోండి, అట్రా పిల్లిగారు, అట్రా పట్టుకోమా. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఆయన చూడండి, పిల్లల యొక్క వాళ్ళ నైపుణ్యాన్ని, వాళ్ళు చేసినటువంటి భగవద్గీత అంశాన్ని ఎంతో గౌరవించి ఆయన చిన్న చిరుకానికి అందించారు. వారికి ధన్యవాదాలు. ఈ గురువుగారు ఎవరో కానీ కృష్ణార్జునుడు తయారు చేశారు, అలాగో చిన్న దుర్యోధనుడు తయారు చేస్తే శ్రీకృష్ణరాయభారం నాటకంలో పడవ సీని వేపిస్తామండి. పోయిన నెల 8వ తారీఖు నేను బాపట్ల వేశాను కృష్ణుడు పడవ సీన్లో. వీళ్ళిద్దరే కృష్ణార్జునులు పెట్టి ఓ దుర్యోధనుడు తయారు చేయండి, ఖచ్చితంగా నేనే నా సొంత ఖర్చులతో వీలైనది జూన్ 12, లేదు మీరు త్వరగా చేపిస్తామంటే మే 2వ తారీఖు ఈ నాటకం వేపిస్తాం. శ్రీకృష్ణ రాయభారానికి ఒక మంచి శుభశకనాన్ని కల్పించారు డాక్టర్ గారు. ఈరోజు ఈ సత్సంగానికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకొక 5 నిమిషాలు సోమశేఖర్ గారు వచ్చారు, ఆయన ఒక్క 5 నిమిషాలు మాట్లాడతారు. రండి సార్. ఈ జ్ఞానాన్ని అందించడంతో సహాయం చేసినటువంటి రవి గార్డెన్ ఓనర్ గారు, రవీంద్ర గారు, గోపాల్ అవి గారు దీని అందరికీ కూడా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. ఆయనకి మనం అందరూ ధన్యవాదాలు తెలియజేద్దాం. ఆయన ఎక్కడున్నా కానీ ఈ విషయాన్ని అక్కడ చేరాలి కాబట్టి ఒక్కసారి ఆయనకి వేడిపెట్టుగా ధన్యవాదాలు తెలియజేద్దాం. చాలా వినపడాలి ఆయనకి ఇంకా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. రైట్, 2 నిమిషాలు. మీరు వచ్చి అక్కడి నుంచి బాపట్ల నుంచి ఈపురపాలెం నుంచి వచ్చారండి. బ్యాంక్ ఎంప్లాయీ, క్యాషియర్, ఈపురపాలెం బ్యాంకులో క్యాషియర్ దీన్ని చూడటానికి వచ్చారు. దీనిలో ఒక పాత్ర ఆయన, కానీ మిస్ అయిన మళ్ళీ వచ్చి ఇక్కడ పరిగెత్తుకుంటూ వచ్చి ఏదో కొంత చెప్పాలి. రండి సార్. సోమర్ గారు ఒక్క 5 నిమిషాలు మాట్లాడండి చాలు. ఆయన ఈ కార్యక్రమంలో ఒక ముఖ్య భాగస్వామి. ఈపురపాలెం స్టేట్ బ్యాంక్ కదండి, ఆ బ్యాంకులో క్యాషియర్ అండి. ఆ కార్యక్రమం పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చారు. ఒక్క 5 నిమిషాలు చెప్పండి సార్. ఇక్కడ చేసిన పెద్దలందరికీ నమస్కారం. నేను ఎస్బీఐ ఈపురపాలెంలో క్యాషియర్ చేస్తాను. బాల వికాస్లో నేను కూడా ఒక టీచర్ని అండి. అంటే యాక్చువల్గా మా పిల్లలకు భగవద్గీత శ్లోకాలు నేర్పుదామని చెప్పి వచ్చి మేము నేర్చుకున్నాం. ఇక్కడ మా బాబు పాప 2 ఉన్నారు. మేము, మా మిస్సెస్, తను ఇందాక యాంకరింగ్ చేసిన మా మిస్సెస్, మేము ఫ్యామిలీ మొత్తం ఆదివారం వచ్చిందంటే 9 గంటలకు స్టార్ట్ అవుతాం ఇంటి దగ్గర ఈపురపాలెంలో. ఈవినింగ్ ఇంటికి వెళ్ళేసరికి 6 అవుతుందండి. ఆ కంప్లీట్ హాలిడే మొత్తం పిల్లలకి జ్ఞానాన్ని మేము నేర్చుకుంటూ జ్ఞానాన్ని అందరికీ నేర్పాలనేది. మేము మా గురువుగారి దగ్గర నేర్చుకుంది ఏంటంటే, భగవద్గీత ఏం చెప్తుందంటే, నీవు ధన్యుడివై ఇతరులను ధన్యం చేయాలి. అంటే నువ్వు ఏ జ్ఞానాన్ని సంపాదించావో ఆ పరమేశ్వరుడు ఎవరికైతే జ్ఞానాన్ని అర్జునుడి ద్వారా మనకి చెప్పారో ఆ జ్ఞానాన్ని నలుగురికి పంచాలి. పంచినప్పుడు మాత్రమే మనం ధన్యులం అవుతాము. ఈ సమాజం కూడా మంచి అభివృద్ధి చెందుతుంది. సమాజంలో మానవతా విలువలు ఇవన్నీ పెరుగుతాయని చెప్తుంటారు. మాకు మెయిన్గా వారణాసి బాల వికాస్లో 4 మెయిన్ పిల్లర్ అని చెప్తారండి. అదేంటంటే ఆర్థికంగా, ఆరోగ్యంగా, సామాజికంగా, మానవ బంధాలు ఇవన్నీ మెరుగవ్వాలంటే మీరు చేస్తున్న ధ్యానంతో పాటుగా జ్ఞానాన్ని కూడా సంపాదించాలి. ఆ జ్ఞానాన్ని ఎట్లంటే, మీరు ఆల్రెడీ ధ్యానం చేస్తున్నారు, చక్కగా ఉంటుంది. ధ్యానంలోనే మనకి మన శరీరంలో ఉన్నటువంటి 86,000 కోట్ల న్యూరాన్లు ఏకీకరణం చేయొచ్చు. మన రాములు వారు సముద్రానికి వారధి ఏ విధంగా కట్టారంటే, ఆ కోటాను కోట్ల కోతులను ఏకీకరణ చేసి వారధి ఏ విధంగా కట్టారో అదేవిధంగా మీరు ధ్యానం ద్వారా జ్ఞానాన్ని సంపాదించి నలుగురికి ఉపయోగపడే విధంగా మీరు ధన్యులై ఇతరులను కూడా ధన్యులు చేయాలని సభాముఖంగా తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు
ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ గారు. సోమశేఖర్ గారు, మన ధ్యానులు పిరమిడ్ మాస్టర్లు ఎప్పుడూ కూడాను ధ్యానం నేర్చుకుంటూ జ్ఞానం నేర్చుకుంటూ అందరికీ కూడాను ధ్యానం నేర్పుతున్నారు, జ్ఞానం నేర్పుతున్నారు. అది పిరమిడ్ మాస్టర్ యొక్క కర్తవ్యం. కాబట్టి మాలో ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడాను జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాడు, నేర్పుతున్నాడు, ధ్యానం నేర్చుకుంటున్నాడు, నేర్పుతున్నాడు. అది పిరమిడ్ మాస్టర్ యొక్క ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యం కాబట్టి అది నెరవేరుస్తున్నాము. థ్యాంక్ యూ సంస్థలు, థ్యాంక్ యూ. శాంతి మంత్రం, శాంతి మంత్రం చెప్పేసాము. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా గట్టిగా క్లాప్తో. ఆ వారి పత్రిజీ మహారాజు గారి యొక్క అనుగ్రహంతో ఇలాంటి చిన్నారులు ఎట్లాంటి అద్భుతమైన ప్రదర్శన ఇక్కడ ఇవ్వడానికి జరిగిందో ఒకసారి గట్టిగా కడతాళ ధ్వనులు అందరూ కూడా ఆ చిన్నారులకి ఒకసారి లేచి నుంచొని ఆ కడతాళ ధ్వనులు కనుక చేస్తే నాకు అది కూడా చాలా తక్కువ. మనం వాళ్ళు చేసిన దాని మీద అసలు ఏమీ లేదు మనం చేసింది. గట్టిగా కడతాళ ధ్వనులు, లేవలేని వాళ్ళు కూర్చోవచ్చు, లేవలేని వాళ్ళు అందరూ లేవండి. గట్టిగా ఒక్కసారి మరొక్కసారి గట్టిగా వారికి మనం ఇవ్వగలిగే చురుకానికి అదే. వారణాసి బాల వికాస్ వారి ఇక్కడ చేసిన కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది. ఇది కాకతీయంగా అలా 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 వచ్చి ఇంత అద్భుతమైన ప్రదర్శనగా ముగింపు వేడుకల్లో భాగమైంది. వార్షికోత్సవ వేడుకలో ముగింపు సమయం మళ్ళీ అందరూ శాంతి మంత్రంతో ముగించబోతున్నాం. చాలా అద్భుతంగా ఉంది. ఇది మేము రామకృష్ణ మఠం వెళ్తే రాత్రి ప్రోగ్రాం జరిగింది. బాండాన్ స్వామి గుడిలో మా మిస్సెస్ చూసి ఈ ప్రోగ్రాం చేయించడం జరిగింది. ఒకసారి భావనారాయణ స్వామికి ఆ రామకృష్ణ పరమహంస గారికి ఒక్కసారి కడతాళ గట్టిగా క్లాప్స్. ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని మన కేశవులు గారు ఒకసారి ముందుకు రండి సార్. కేశవులు గారి ఆధ్వర్యంలో జరిగింది. గట్టిగా కడతాళ ధ్వనులు కేశవులు గారికి, వాళ్ళ దంపతులు ఇద్దరికి. అలాగే ఈ మాస్టర్స్ ఉన్నారు, శివకృష్ణ గారు చాలా అద్భుతంగా చెప్పారు. ఆ మేడం గారి పేరేంది, వాసవీలత గారు ఇంకా అద్భుతంగా చెప్పారు. ఇంకా మిస్ అయ్యారు ఇంకా ముగ్గురు, ఇంకా వాళ్ళు ముగ్గురు రాలేదు. త్వరలో ఈసారి వాళ్ళ చేత కూడా మేము మీ ప్రసంగం ఇప్పించుకుంటాం. అలాగే ఈపురపాలెం నుంచి వచ్చిన సోమశేఖర్ గారికి కూడా చాలా వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంట్లో నేర్పటం, ఇట్లా పేరెంట్స్ అందరూ పంపించటం, వీళ్ళు నేర్చుకోవటం చాలా అద్భుతమైన విషయం. ఆ పేరెంట్స్కి పిల్లలకి గట్టిగా కడతాళ ధ్వనులు అందరం. మనం పంపించమంటే మనం పంపించలేం. అలాంటిది వాళ్ళని చూసైనా మనం వారికి ఎంకరేజ్మెంట్ చేద్దాం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే బాపట్ల అంటేనే కళలకి, రాజకీయాలకి, విద్యకి, జ్ఞానానికి కూడా బాగా పేరు తీసుకొచ్చే గ్రామం బాపట్ల. సముద్ర తీరమే జ్ఞాన తీరం. అలాగే విద్యా ప్రకాశానంద గిరి గారు కానీ, మన సినిమా యాక్టర్స్
చాలామంది అక్కడి నుంచే వచ్చారు. అలా రాజకీయ నాయకులు వచ్చారు. అట్లా కాలేజీ కానీ ఏదైనా పేరు ప్రఖ్యాతులు గడించిన గ్రామంలో ఇట్లాంటి చిన్నారులు ఇంకా ఇవి ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా, భారతదేశం మొత్తం కూడా ఈ జ్ఞానాన్ని పంచడానికి వారణాసి ఆశ్రమం సంస్థ వారికి మరొకసారి శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి చిన్నారులు, ఇట్లాంటి బుజ్జి వాళ్ళు అసలు ఎట్లా చదువుతున్నారు, అసలు ఏంటి, అసలు మాకు ఇక్కడ కార్యక్రమం చేశాం కాబట్టి ఆ ఆనందాన్ని ఇంకెక్కువ ఆనందింపలేకపోయాం. సార్, దీన్ని మీరు ఎంటర్టైన్మెంట్గా మాత్రం చూడొద్దు దయచేసి. వాళ్ళు ఎంతో కష్టపడి జ్ఞానాన్ని నేర్చుకున్నారు. ఆ జ్ఞానాన్ని కూడా మీరు కొంచెం మీరు కూడా ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలని మా చిన్న ప్రయత్నం సార్ ఇది. మీరు ఎంటర్టైన్మెంట్ మాత్రం ఎప్పుడు చూడొద్దండి. ఎందుకంటే ఆ జ్ఞానం వాళ్ళు ఎంతో చదువుకొని ఆ జ్ఞానాన్ని మీరు కూడా కొంచెం నేర్చుకుంటే వాళ్ళు ధన్యులు అవుతారని నేను సభాముఖంగా చెప్తున్నానండి. సార్ వాళ్ళు మేము ఏర్పాటు చేసింది కూడా అదేనండి. కాకపోతే ఆ టాపిక్ మళ్ళీ వేరే వాళ్ళకి అప్పచెబుదామని అప్పచెప్పాం. మా మిస్సెస్ చెప్పుద్ది. మనం ఏంటంటే జరిగిన కార్యక్రమాల గురించి చెప్పగలుగుతాను నేను. మా మేడం గారు చెప్తారు. పిల్లలు ఏంటంటే శ్లోకాలు నేర్చుకోవడమే కాదు, వాళ్ళ జీవితంలో ఆచరిస్తున్నారు. చిన్న సమస్య వచ్చినా కూడా వాళ్ళు దాన్ని పరిష్కరించుకుంటున్నారు గీతా జ్ఞానం ద్వారా. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రత్యక్ష సాక్ష్యం ఒకటి చెప్తానండి. మా భగవద్గీత నేర్చుకుంటున్న గగన ఉంది. గగనాకి ఒక అన్నయ్య ఉన్నాడు. తను ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నాడండి. ఎగ్జాము సోమవారం గడిచిపోయింది, అది జరిగింది చెప్తున్నాను నేను. ఎగ్జామ్ సోమవారం అయితే తనకి శనివారం నుంచి హెల్త్ బాగాలేనప్పుడు వాళ్ళ మదర్ ఇక్కడ ఉన్నారు. గుంటూరులో హాస్టల్లో భాష్యంలో తనని జాయిన్ చేశారు. ఇంకా తనకి హెల్త్ బాగాలేనప్పుడు ఒక అమ్మ బాధ ఎలా ఉంటుందంటే నేను కల్లారా చూశాను. తను బాధపడిపోతుంది. ఏం చేస్తుందండి, బాధపడి పాపం గుంటూరు వెళ్ళాలంటే 2 hours పడుతుంది. మరి ఏం చేయాలి? గీతా జ్ఞానాన్ని తన కూతురు తన తల్లికి నేర్పించిందండి. ఏమని, అమ్మ నీవు ఇప్పుడు వెళ్ళడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. అన్నయ్యని అక్కడ స్కూల్లో వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేశారు. కానీ నీవు ప్రెజెంట్ ఇప్పుడు తను మాకు గీతా జ్ఞానాన్ని నేర్పిస్తున్నారండి. గృహిణి గీతా జ్ఞానం అక్కడ సభ్యులు అనమాట వచ్చి గీతా జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు. ఆ తల్లి నేర్చుకుంటున్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతం భగవద్గీత నీవు నేర్చుకోవాలి. ఇప్పుడు నీవు వెళ్ళడం వల్ల అక్కడ వాళ్ళు చూసుకుంటారు. అన్నయ్యకి ఏమీ కాదు, భగవంతుడే ఆ రూపంలో, ఆ డాక్టర్ రూపంలో ఉండి అన్నయ్యకి ఏమి కానివ్వరమ్మా. ఇక్కడుండి భగవద్గీతని నేర్చుకో, ధైర్యంగా ఉండమ్మా అని గగన ఒకసారి గగన తన తల్లికి ఒక తల్లిలా గీతా జ్ఞానాన్ని నేర్పించిందండి. వాళ్ళ అమ్మగారు ఇక్కడే ఉన్నారు. మేడం గారి పేరు వరలక్ష్మి గారు. వరలక్ష్మి గారికి ఒక తల్లిగా తన తల్లికి గీతా జ్ఞానాన్ని నేర్పించింది. ఆచరిస్తున్నారు పిల్లలందరూ కూడా. కాబట్టి మీరు ఎంటర్టైన్మెంట్గా తీసుకోకుండా గీతా జ్ఞానాన్ని ఏదైతే చెప్పారో మీ హృదయం దాకా వెళ్ళనివ్వండి. గీతా జ్ఞానాన్ని నేర్చుకోండి. ధ్యానం చేస్తే మనకి కరెక్ట్గా పరమాత్మ సమస్యకి పరిష్కారాన్ని తెలుపుతారు. ఇది నేను తెలియచేద్దామని మీకు నిజమైన సంఘటనని మీ ముందుంచాను. కృష్ణార్పణం. ఓకే సార్, ఈ చిన్నారులకు చిరుకానుగా ఎన్ఐపి ఆచార్యులు గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు నారాయణ సురేష్ బాబు గారు ఈ చిరుకానుకను అందిస్తున్నారు. పిరమిడ్ చిరుకానుకలు వీరు చేసే చెప్పిన జ్ఞానానికి, లక్ష్మి ఆగు, చెప్పే జ్ఞానానికి చాలా అద్భుతంగా చెప్పారు. వాటన్నింటినీ మనం ఆచరించాలని, అట్లాంటి జ్ఞానాన్ని గురించి జ్ఞానాన్ని గురించి తెలియజేయడం కోసమే మనం ఇక్కడ ఏర్పాటు చేశాము. కాబట్టి మీరందరూ కూడా తిలకించినందుకు, ఈ మైకు ద్వారా విన్న వాళ్ళందరికీ కూడా శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా మేడం సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. మరి చిన్నారులను పంపించిన పేరెంట్స్ ధన్యవాదాలకు చెప్పాలి. ముందు పేరెంట్స్లో స్ఫురణ కలిగితేనే పిల్లలకి నేర్పించగలుగుతారు. కాబట్టి ఫస్ట్ గృహిణి జ్ఞానవంతురాలైతే ఆ కుటుంబం అంతా కూడా జ్ఞానంతో వెలుగొందుతుంది. అదే భగవద్గీత సారం కూడా. మరి వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, అష్టాదశ పురాణాలు ఎన్నో ఉన్నాయి. మరి వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, మరి విశ్వజ్ఞానము, ప్రకృతి జ్ఞానం అంతా కూడా భగవద్గీతలో పొందుపరిచి ఉన్నదండి. భగవద్గీత, అందుకని ఒక్క భగవద్గీత చదివి దాన్ని ఆచరించండి అని చెప్పి సింపుల్గా మనకి ఈ కాలంలో, ఈ కలికాలంలో మన మానవుడు
ఉత్తమోత్తముడు అవ్వాలంటే ఒక భగవద్గీతని పఠించి దాన్ని ఆచరిస్తే దాని అంతరార్థాలు తెలుసుకొని ఆచరిస్తే మన జన్మ ధన్య ఫలితం అవుతుంది. అదే మునులు యోగులు అప్పుడు వెనక మరి ఎంతోమంది మహర్షులు ఎంతో కఠోర తపస్సు చేసి మరి ఈ వేదాలు ఉపనిషత్తుల్ని అష్టాదశ పురాణాలని వ్యాస మహర్షి గారు కానివ్వండి ఎంతోమంది ఋషులు మరి ఇవన్నీ దివ్య దృష్టితోటి కనుక్కొని మనకి అందించటం జరిగింది. అంత జ్ఞాన సారాన్ని మనం దానంత సారాన్ని అంతటిని మనం నేర్చుకోలేము. అది ఇంత చిన్న భగవద్గీతలో మనకి ఎంతో సులభంగా సరళంగా వ్యాస మహర్షి మనకి బోధించటం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి మనిషి కూడా పుట్టిన మానవుడు మాధవుడుగా తయారవ్వాలంటే భగవద్గీత కరెక్ట్గా అందరూ నేర్చుకోవాలి, దాన్ని చదవాలి, దాన్ని ఆచరించినప్పుడే ప్రతి ఇల్లు కూడా ఎంతో వైభోగంగా ఉంటుంది. కాబట్టి మరి ఈ చిన్నారుల్ని ఇంత దివ్యంగా మార్చిన తల్లిదండ్రులకి ఒక్కసారి గట్టిగా క్లాస్ తెలియజేద్దాం. తల్లిదండ్రులే పిల్లలకి మళ్ళీ దివ్య మార్గాలు. మరి మనం అందరం ఇప్పుడు పిల్లల నుంచే వాళ్ళు జ్ఞానం నేర్చుకున్నారనుకోండి, మళ్ళీ వాళ్ళ భవిష్యత్తులో మరి సమాజం అంతా కూడా ఎంతో దివ్యంగా మారుతుంది. ఇల్లు ఫస్ట్ గృహిణి, తర్వాత ఇల్లు, తర్వాత ఊరు, తర్వాత వాడ, తర్వాత దేశం, తర్వాత రాష్ట్రం, తర్వాత ప్రపంచమే ఎంతో వైభోగంగా దివ్యత్వంతో వెలుగొందుతుంది. అంతటి జ్ఞానాన్ని మరి వీరు ఇంత కష్టపడి ఈ గురువులు ఏర్పరిచినందుకు వీరందరికీ గురువులందరికీ ఒక్కసారి మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మేడం గారి పేర్లు అయితే తెలియదు, ఈ నిర్వహించే కమిటీ మెంబర్స్ అందరికీ కూడా గురువులందరికీ కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే పిల్లలకి నేర్పాలంటే సామాన్యమైన విషయం కాదండి, ఎంతో ఓర్పుగా ఉండాలి, వాళ్ళని మచ్చిక చేసుకోవాలి. మనం అంత చిన్న చిన్న బుజ్జి పిల్లలు మరి అంతటి భగవద్గీత శ్లోకాలంటే ఎన్నో ఒత్తులు అవన్నీ ఉంటాయి, మరి అవన్నీ పలికిచ్చాలి, దానికి అర్థం చెప్పాలి. మరి వాళ్ళలోకి వెళ్ళటం అంటే వీళ్ళల్లో ఒక పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఈ పరమాత్మ చెప్పింది వాళ్ళు వినగలుగుతున్నాడు. ఎట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించాడో, అర్జునుడికి ఎట్లా ఉపదేశం అయిందో, ఇప్పుడు వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునులు లాగానే మరి అందరిలో కూడా ఆ భగవంత నారాయణ స్వరూపం ఉంటేనే ఇవన్నీ కూడా జరుగుతాయి. మరి ఈ ప్రకృతిలో మార్పు రావాలన్నా విశ్వం నడవాలంటే కూడా భూగోళం మీదే ఆధారపడింది. భూగోళంలోని మరి సత్య మార్గంలో ఉండే ఋషులు యోగులు తపస్సులే విశ్వాన్నంతటినీ నడిపిస్తుంది. కాబట్టి ఈ చిన్నారులందరూ ఇంత బుజ్జి చిన్నారులు ఇంత చక్కగా నేర్చుకున్నందుకు వాళ్ళు సకల కళల్లోనూ విద్యను అభ్యసించి మరి వారి జీవితంలో ఉన్నతంగా తీర్చిదిద్దాలని మరి వెలుగొందాలని ఆ పరమగురువుల ఆశీస్సులు పొందాలని మనం కోరుకున్నాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆశీస్సులు, పరమగురువుల ఆశీస్సులు, ఆ విశ్వమాత ఆశీస్సులు పొందాలని మరీ కోరుకుంటున్నాం. ఆయన ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో తొలుతూగుతూ సకల విద్యలను అభ్యసించి జ్ఞాన మార్గంలో మరి చక్కగా మీరు వెలుగొందాలని, మరి ఆ శ్రీకృష్ణ పరమాత్మ మార్గంలోనే మీరు చిన్నతనంలో నడిచారు. వీళ్ళు చూడండి, వీళ్ళంత గొప్ప అదృష్టవంతులు. మనం వినటానికి కూడా మనకు అర్హత లేదు. ఈ చిన్నతనంలోనే వాళ్ళు అభ్యసించడం అంటే ఇంకా వాళ్ళ జీవితం వెలుగొందినట్లేను. థ్యాంక్ యూ అమ్మ. మేము దీవించడానికి కూడా మీరే ఆల్రెడీ శ్రీకృష్ణ పరమాత్మ అయ్యి ఉన్నారు, ఇంకా మేము దీవించడానికి కూడా లేదు. ఒక్క నిమిషం నేను చెప్తాను, అక్కడే ఉంది స్టేజ్ మీద. ఈ చిన్నారులకు చిరుకానుక మన ముఖ్య అతిథి అయిన సురేష్ గారి చేతుల మీదుగా, అలాగే ఇక్కడికి విచ్చేసిన ధ్యానమిత్రులు మన ప్రమీలమ్మ గారు, అలాగే నాగూరు గారు ఎక్కడి నుంచో వచ్చారు. ముందు పిరమిడ్ నిర్మాణ ఇంజనీర్ గారైన నరసారెడ్డి గారిని కూడా ఒక్కసారి స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. గట్టిగా కరతాళ దున్ను. నరసారెడ్డి గారు ఇంతటి అద్భుతమైన పిరమిడ్ నిర్మాణం చేశామంటే మన నరసారెడ్డి గారే మాకు ప్రోత్సాహం. వాటికి మనం శ్రీ ఆత్మశ్రీ పిరమిడ్ ధ్యాన మందిరం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ వాళ్ళ చేతుల మీదుగా చిన్నారులకు చిరుకానుక ఇప్పిద్దాం. వీళ్ళు మామూలుగా మీరు ఎలా అయితే పిల్లలకి ఎంతో జ్ఞానాన్ని బోధించారో వాళ్ళు ఆల్రెడీ ఆచరించే గురువులు అన్నమాట వీళ్ళు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎట్లయితే మనకి రూపంతో మనకి తెలియజేశారో వీళ్ళు మామూలు దుస్తుల్లో అట్లాంటి యోగులు అనమాట వీళ్ళు. ఆ గొడాకేశ సార్ మీరు కూడా ఎక్కడ వాళ్ళు చెప్పులు వేసుకోరు సారు. ఏ గాయమైనా ఈ మొత్తం కత్తిలు పెట్టి గీరినా కానీ ఒక్క టాబ్లెట్ కూడా వాడరు. రైతులు కూడా నిద్ర ఉండదు, ఆహారంతో పని లేదు. ఈ పిరమిడ్లు ఎక్కడ నిర్మాణం ఉంటే అవన్నీ వెళ్ళిపోతాడు. స్కూల్ జాబ్ చేస్తూ ఎక్కడ పిరమిడ్లు ఉన్నాయంటే వెళ్ళిపోతారు సర్వీస్ చేసుకుంటూ. అట్లాంటి
మా గురువు గారు అన్నమాట. ఒకసారి కడతాలు తల్లి పిల్లలందరూ కూడా అంటే మీలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా మీరు ఎదగాలని మేము కోరుకుంటాం. అలాగే నాగూరు గారు ఈ పిరమిడు టాపీ మేస్త్రి గారు ఇప్పుడు ఆయన వాళ్ళ ఊర్లో ఆయనే సొంతంగా స్థలం ఇచ్చి అక్కడ నిర్మాణం చేస్తున్నారు. వారి చేతుల మీద కూడా చిన్నారులకి చిరుకానుక. నానక్కనే జయశ్రీ నువ్వు కూడా రాను. ఒక గ్యాప్ ఇక్కడే కూర్చో రెడీగా ఉండు. जय हो पिरामिड ध्यान शाकाहार जगत के, जय हो पिरामिड ध्यान शाकाहार जगत के। వారణాసి సత్సంగ ఆశ్రమం ఈ బృందం వారందరికీ కూడా మన కాకుమాను శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒక్కసారి ఈ టీం అందరికీ కూడా మనందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఒక్కొక్కరికి రండి, 1 by 1 ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పిల్లలకి మనం చిరకానికి ఇచ్చుకుందాం. ఈ చిన్నారులకి మనం మన మన యొక్క పిరమిడ్ ని గిఫ్ట్ గా ఇచ్చుకుంటున్నామండి. పిరమిడ్ అంటే అద్భుత శక్తి, పిరమిడ్ లో శక్తి మూడింతలు అధికవంతమైనది. పిరమిడ్ ఈ క్యాప్స్ అందరూ కూడా ఈ యొక్క చిన్నారులు తలపై పెట్టుకొని మెడిటేషన్ అలవాటు చేసుకోవాలి. మెడిటేషన్ ఎవరి వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు కళ్ళు రెండు మూసుకొని సహజమైన శ్వాసని గమనించుకుంటూ ఉండాలి. ఇది అలవాటు చేసుకోవడం ద్వారా మనకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మనం ఏదైతే చదువుతామో అది ఎక్కువసేపు గుర్తుంటుంది. ఎగ్జామ్స్ లో కూడా ఎగ్జామ్ రాసే ముందు ఒక 10 minutes మెడిటేషన్ అలవాటు చేసుకుంటే మనం చదివిన క్వశ్చన్స్ అన్ని కూడా ఈజీగా గుర్తుంటాయి. కావున ఇప్పటి నుంచైనా సరే మెడిటేషన్ అలవాటు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎవరి వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు మన యొక్క శ్వాసని గమనించుకుంటూ ఉండాలి. శ్వాసానుసంధానం, శ్వాసతో మమేకం అవుదాం. గిఫ్ట్ ఇవ్వడానికే రండి రండి దా దా దా. Stop. గిఫ్ట్లు తీసుకునేవాల్సిన పిల్లలందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. తీసుకున్న వాళ్ళు కొంచెం వెనక్కి వెళ్ళండి, తీసుకోవాల్సిన వాళ్ళు ముందుకు రండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పిరమిడ్ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇది గిఫ్ట్ లాగా ఉపయోగించుకోండి. అందరికీ వచ్చినాయండి. పెద్దవాళ్ళు డాడీ హలో హలో ఎవరి వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు సహజమైన శ్వాసను గమనిస్తూ ఉండాలి.
సరే నేను ఒక్క నిమిషం చేస్తాను. దాని తర్వాత అలా చేస్తున్న తర్వాత ఒకరోజు చాగంటి గారి ప్రసంగం విన్నాను. అన్నిట్లో చాగంటి గారు ఏం చెప్పారంటే, ఈ కలియుగంలో నీ మనసు 20 సెకండ్లన్నా నువ్వు స్థిరీకరణంగా నువ్వు పెట్టుకుంటే నువ్వు ధన్యుడివే అన్నారు. 20 సెకండ్లు నాకు చాలా అద్భుతం అనిపించింది. ఓహో, ఆయన 20 సెకండ్లు అన్నారు, నేను 60 సెకండ్లు చేస్తున్నాను కాబట్టి నేను చాలా మంచివాడిని, నేను చాలా గ్రేట్ అనుకున్నాను. తర్వాత ఒక రోజు ఏం చేశానంటే, అది స్టార్టింగ్ స్టేజ్లో ఒకసారి నేను కేశవ్ సార్ ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ శ్రీదేవి మేడం గారిని కలవడం జరిగింది. శ్రీదేవి మేడం గారిని కలిసినప్పుడు మేడం గారిని అంటే, మేడం మీరు ఎంతసేపు చేస్తారండి అని. మేడం గారు అన్నారు ఒకే మాట, అయ్యా నేను 3 గంటలు చేస్తానయ్యా అన్నారు. 3 గంటలు చేస్తారని నా గుండె ఒకసారిగా అసలుకి షాక్ అయిపోయాను అనమాట. అంటే 20 సెకండ్లు ఎక్కడ, 3 గంటలు అంటే ఆల్మోస్ట్ 10,000 సెకండ్స్, 10,800 సెకండ్ల మెడిటేషన్ ఎక్కడ. అంటే మనసు ఎంతసేపు స్థిరీకరణ పెట్టుకోగలుగుతున్నారు ఆమె. అసలు నాకు ఆశ్చర్యం వేసింది అనమాట. నిజంగా నేను చేయగలుగుతానా, నిజంగా నేను ఆ స్థితికి వెళ్తానా అన్న ఆలోచన నుంచి ఈరోజు ఇందాక మనం ఎట్లయితే శ్రద్ధావాన్లతో జ్ఞానం, ఎట్లయితే శ్రద్ధతో మనం సాధన చేస్తే నీకు జ్ఞానం వస్తుందని ఎట్లయితే మనం చెప్పుకున్నామో, 5 నిమిషాల నుంచి స్లోగా నిదానంగా చేయబట్టి ఇప్పటికి నాకు ఆల్మోస్ట్ 1 అవర్ వరకు నేను కూర్చొని సాధన చేయగలుగుతానండి. 1 అవర్ వరకు నేను మెడిటేషన్ చేయగలుగుతున్నాను. ఒకప్పుడు కూర్చొనే చేయాలని ఒకటి నియమం ఉండేది. తర్వాత ఏమన్నారంటే, పెద్దలు కలిస్తే ఏమన్నారంటే, అయ్యా ఎప్పుడేం చేసుకోవచ్చా అని చెప్పారు. అమ్మయ్య ఇంకొక 5 నిమిషాలు ఎక్స్ట్రా ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవచ్చు అనుకున్నాను. ఆ తర్వాత ఇంకో గురువు నడితే ఏమన్నారంటే, నువ్వు రేత్రి పనుకునేప్పుడు కూడా చేసుకోవచ్చా అన్నారు. పగలపూట రేత్రిపూట ఎప్పుడైనా సరే ఎట్లా ఉన్నా సరే చేసుకోవచ్చు అన్నారు. ఆ విధంగా డేలో నా యొక్క సాధన అనేది అవర్స్ అనేది పెంచుకున్నాను. ఆ విధంగా నా మనసు అనేది స్థిరీకరణ పెంచుకోవడం జరిగింది. సో నా యొక్క ధ్యాన శక్తి కూడా పెంచుకోవడం జరిగింది. సో ఈ రోజు నేను ఇంత ధ్యానంలో ఇంత ముందుకెళ్ళాలంటే కారణం కూడా ఏంటంటే, పిరమిడ్ పత్రిజీ గారి మహర్షి, నిజంగా ఆయనకి మనస్ఫూర్తిగా నా నమస్కారాలండి. మహానుభావుడు అసలుకి ఆయన ద్వారానే ఆంధ్రదేశంలో ఎంతో మందికి, ఆంధ్రదేశంలో కాదు ఈ దేశంలోనే తెలుగువారికి అసలుకి ధ్యానం యొక్క విశిష్టత వివరించిన మహానుభావులు ఆయన, మహాయోగి. అందుకనే ఆ పరమాత్మ చెప్పాడు, తపస్సుభ్యో దికో యోగి జ్ఞానభ్యో మహోదిక అని. తపస్సుల కంటే కూడా ధ్యానం చేసే యోగి మహోన్నతమైన వ్యక్తి అయ్యా అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. అందుకనే మీరందరూ ధ్యానం చేసే మహాయోగులు, ధ్యాన యోగులు. మీ అందరికీ నా మనస్ఫూర్తి నమస్కారాలు. కృష్ణార్పణ. ఆత్మబంధువులకు విజ్ఞప్తి, ఒక చిన్న ఇన్ఫర్మేషను. బాపట్లలో పోయిన 8వ తారీఖు గృహిణి గీతా జ్ఞానం కాన్సెప్ట్ ఏర్పాటు చేసాం. గృహిణి, ఒక స్త్రీ గీతా జ్ఞానం నేర్చుకుంటే తన జీవితాన్ని ఎలా మలుపు తిప్పుకుంటుందో, తన సమస్యల నుంచి, తన కష్టాల నుంచి, తన ఉద్వేగాల నుంచి ఎలా బయటపడుతుందో తెలియజేస్తూ దాదాపు 100 మందితో మేము ఒక ఏర్పాటు చేశాము. గృహిణి గీతా జ్ఞానానికి 100 మందికి ఒక గిఫ్ట్గా భగవద్గీత, గీతామాలిక ప్లస్ ఇంకా కూడాను 400 విలువైనటువంటి జపమాల, మొత్తము కూడా 400 విలువ చేసే ఒక గిఫ్ట్ బ్యాగులో పెట్టి ఇచ్చాము. 100 మందికి ఇచ్చాము. వాళ్ళు చాలా గొప్పగా ఆనందించారు. ఎందుకంటే ఇది మాకు కదా, మేము నేర్చుకోవాలి కదా, మేము కూడా జీవితంలో పైకి రావాలి కదా అని చెప్పేసి ప్రతి గృహిణి కూడాను ఆ తర్వాత కార్యక్రమం రావడం జరుగుతూ ఉంది. మేము ప్రతి వారం ఆదివారం కూడాను గృహిణి గీతా జ్ఞానానికి సంహిత అని చెప్పి మనం ఏర్పాటు చేస్తున్నాము. 3 వారాలు అయిపోయింది. రేపు ఆదివారం 4వ వారం జరుగుతుంది. గీతా జ్ఞానం మీద ఒక కొత్త కాన్సెప్ట్తో ప్రతి వారం కూడాను 12 వారాలు చేస్తున్నాము. ఇది రేపు 4వ వారం జరుగుతుంది. మీకేమైనా ఇంట్రెస్ట్గా ఉండి నేర్చుకోవాలనుకుంటే రావచ్చు, నేర్చుకోండి. గీతా జ్ఞానం గృహిణి గీతా జ్ఞానం అనే కాన్సెప్ట్ మీద నిర్వహిస్తున్నాము. ఇది చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. ఏమ్మా సరే, ఎందుకంటే అద్భుతమైన జ్ఞానాన్ని అందించడానికి ఈ వారణాసి సత్సంగం ఆశ్రమం చాలా ముందుకు వెళ్తూ ఉంది. చాలా ఖర్చు పెడుతున్నాము, జ్ఞానం అందించాలని ఉద్దేశంతో అందరూ ముందుకు వచ్చారు. వాళ్ళందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. పిరమిడ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారంట. ఒకసారి ఒక్క నిమిషం మీరు చెప్పండి. వారణాసి సత్సంగాశ్రమంలో గృహిణి గీతా జ్ఞానం అనే కార్యక్రమం ఒకటి చేస్తున్నామండి. అయితే అన్నిట్లో మేమేం చేసామంటే, మన భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయి.
అన్నిట్లో నుంచి ఆడవాళ్ళకి, గృహిణికి ఎస్పెషల్గా వాళ్ళ కోసం అన్నట్టుగా 108 శ్లోకాలు సేకరించేసి వాళ్ళ కోసం సపరేట్గా ఒక బుక్ అనేది కూడా ప్రింట్ చేయడం జరిగింది. అయితే అది ప్రింట్ చేసే క్రమంలో రవీంద్ర సార్, రవి గారి పక్కన నేను ఉండేవాడిని అనమాట. సార్ ఏం చేస్తూ ఉన్నారంటే ఆడవాళ్ళ గురించి చాలా విపరీతమైన అంటే మంచి మంచి వర్డ్స్ ఉపయోగించేసి వాళ్ళని చాలా ఉత్తిష్టమైన అంటే చాలా పై లెవెల్లో పెట్టేసి వాళ్ళని పొగుడుతూ రాస్తూ ఉంటుంటే అది చూసేసి నాకు కింద అసూయ కూడా కలిగింది. ఏం సార్ ఎప్పుడు చూసిన అమ్మ అమ్మ అంటారు, ఐ లేడండి, ఐ లేకుండా ఎట్లా వస్తారండి, నాన్న గురించి కూడా నెక్స్ట్ మీరు ఇట్లానే రాస్తారండి అని అన్నా అనమాట. శివకృష్ణ అట్లా కాదయ్యా, ఈ సృష్టికి మూలం అమ్మ, అమ్మ లేనిది ఏముంటుంది చెప్పండి. కాబట్టి మనం ఫస్ట్ గృహిణియే. ఇంట్లో అమ్మ అనేది మీ అమ్మగారు సరిగ్గా ఉండబట్టి నువ్వు చదువుకోగలిగావు. ఇంట్లో మీ ఆవిడే సరిగ్గా గీతాజ్ఞానం ఉండబట్టి ఈరోజు నీ పిల్లకి గీతాజ్ఞానం వచ్చింది. నువ్వేం చేస్తావు, లేచి పొద్దున్న లేచి నువ్వు రెడీ అవుతావు, ఆఫీస్కి వెళ్తావు, సాయంత్రం వస్తావు, మళ్ళీ చూసుకుంటూ పనుకుంటావు. కానీ గృహిణే కదా ఈ ఇల్లంతా సెట్ చేసుకునేది, ఆ గృహిణే కదా ఈ ఇల్లుకి ఏం కావాలో ఎలాంటి జ్ఞానం కావాలో చూసుకునేది. కాబట్టే మనం గృహిణి గీతాజ్ఞానం చేస్తున్నాను. దాని ఉద్దేశం అంటే అయ్యే తక్కువని కాదు, ఆమె చాలా శక్తి స్వరూపిణి అమ్మ. కాబట్టి ఆమెకి మనం ముందు పెద్దపీట వేయాలి. అందుకనే గృహిణి గీతాజ్ఞానం భగవద్గీతలోని 108 శ్లోకాలు, అద్భుత శ్లోకాలు సేకరించి వాళ్ళ కోసం చేయడం జరిగిందండి పుస్తకము. మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వస్తే మీరు ఆ పుస్తకం ఒకసారి చూడొచ్చు. థ్యాంక్ యూ. కృష్ణార్పణ. మీరింత అద్భుతమైన ధ్యానాన్ని, జ్ఞానాన్ని ఆ పిల్లల చేత చాలా అద్భుతంగా అభివృద్ధి చెందిస్తున్నారు. వాళ్ళ భవిష్యత్తుకి, తరాలకి అందరికీ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇలాంటిదే మేము ఈ మా శ్రీ ఆత్మశ్రీ పిరమిడ్ ధ్యాన మందిరం తరఫున పిరమిడ్ క్యాప్స్ ఎందుకు ఇచ్చామంటే, పిరమిడ్ శక్తిని కూడా ఆ పిల్లలకు కనుక అందిస్తే మీ ద్వారా దాని ప్రయోగాలు చేసి, అంటే జనరల్గా అన్నీ తెలుసు, అన్నీ చేసి వాళ్ళ పిల్లలకు కూడా తెలిసేలాగా ఆ పిరమిడ్ శక్తిని కూడా పిల్లలకు తెలియజేసి వాటిని వినియోగిస్తే ఇంకా ఇప్పుడు ఎట్లయితే ఒక రోజులో నేర్చుకునేది అరపూటలోనే నేర్చుకోగలుగుతారు. అలాంటి ఆ పిరమిడ్ శక్తిని మీకు చిరుకానుగా మేము అది వెలకట్టలేకుండా, మీరు చేసిన దానికి వెలకట్టలేకుండా ఆ చిరుకానుకని ఇస్తున్నాం. వాటిని వినియోగించుకొని వాటి రిజల్ట్స్ని కూడా ముందు మన కాకుమాన గ్రామంలో కూడా ఆ పిల్లల చేతే తెలియజేద్దాం. ఇప్పుడు ఎలా అయితే జ్ఞానం ఎలా చెప్పారో పిరమిడ్ శక్తిని కూడా మీరు తెలియజేయాలని శ్రీ ఆత్మశ్రీ పిరమిడ్ ధ్యాన మందిరం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి అందరికీ గట్టిగా క్లాప్స్. శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ 8వ వార్షికోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా ఈరోజు ముగియబోతున్నది. కాబట్టి మనం ఒక్కసారి నిన్నటి నుంచి జరిగిన ఈ వేడుకలకి మనందరము కూడా ఈ 8వ వార్షికోత్సవ వేడుకలకి సహకరించిన వారందరికీ మనందరము పేరు పైన హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్దాము. అలానే పుట్టినరోజు రేపు ఒక చిన్న బాబు ఫస్ట్ బర్త్డే పుట్టినరోజు సందర్భంగా మనకి ఈరోజు వేడుకల్లో, వార్షికోత్సవ వేడుకలు చేయమని చెప్పి మనకి 500 రూపాయలు ఇచ్చున్నారు వారు పర్ణిక పాప. కాబట్టి ఆ పాపకి ఎంత అదృష్టం ఉందో మరి అది అనుకోకుండా ఈరోజు మనకి తెలియటం. ఈరోజు వార్షికోత్సవ భాగంలో వాళ్ళ పుట్టినరోజు వేడుకలు ఒక్కసారి పర్ణికకి అందరం జన్మదిన శుభాకాంక్షలు క్లాప్స్ తోటి తెలియజేద్దామండి. ఆ పర్ణిక చిరంజీవి ఆయురారోగ్య అష్టేశ్వరి భోగభాగ్యాలతో తొలగాలని మరి అందరం కూడా కోరుకుందాం. మరి ఆ పరమ గురువుల ఆశీస్సులన్నీ కలగాలని కోరుకుందాము. అలానే పెళ్లి రోజు వేడుకలకు కానీ పుట్టినరోజు వేడుకలకి అలానే చాలా సందర్భాల సమయంలో మనకి ఈరోజు వేడుకలకి అందించున్నారు. వారందరికీ మరి అన్నదానానికి ఇచ్చిన వారందరికీ అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మరి నిన్న 20 మంది 25 మంది కళాకారుల చేత భరతనాట్య ప్రోగ్రాం చేసాం. వారందరికీ ఒకసారి మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఈరోజు మరి ఇక్కడ ఇంత చక్కగా భగవద్గీత కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన పిల్లలందరికీ కూడా కృష్ణార్జున సంవాదం, స్థితప్రజ్ఞత మరి నటించిన ఈ పిల్లలకి, ఈ గురువులకి అందరికీ కూడా మరీ ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. అలానే మనకి పిఎంసి వారికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుందాం. పిఎంసి వారు మరి మనకి విచ్చేసి మరి వార్షికోత్సవ కార్యక్రమాన్ని షూటింగ్ చేస్తూ మరి పిఎంసిలో ప్రసారం చేస్తున్నారు. వారికి మరొక హృదయపూర్వక ధన్యవాదాలు. అలానే మనకి మైకు సౌండ్ సిస్టమ్ పెట్టి చక్కగా సైలెంట్గా మరి సన్మానం అంటే సన్మానం, మైక్ సాంగ్ అంటే సాంగ్ అని ప్లే చేస్తున్న ఈ మైక్ సిస్టమ్ వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరి వంట భోజనాలు ఏర్పాటు చేసిన వారికి
మరి అనేక రకాల సేవలు ఉన్నాయండి, ఒక్కటి చెప్పడానికి లేదు. అనేక రకాల సేవలు చేస్తేనే ఈ కార్యక్రమం జరిగింది. ముందుండి నడిపించిన వాళ్ళకి, వెనకుండి చేసిన వాళ్ళకి, కనిపించిన వాళ్ళకి, కనిపించిన వాళ్ళకి ఎంతోమంది కృషి ఫలితమే ఏ ఒక్క పని చేయాలన్నా కూడా అందరికీ కూడా పేరు పేరున శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలా చిన్నారులు శాంతి మంత్రం చదువుతారు. శాంతి మంత్రంతో ముగించుకుందాం. మీరందరూ ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ నాగూర్ గారు పిరమిడ్ నిర్మాణం చేస్తున్నారు. వారు ఒక నిమిషం వారి యొక్క కృషిని, వారి యొక్క సంకల్పాన్ని నెరవేర్చే విధంగా ఒక అవకాశం ఇస్తున్నాం. తీసుకొని కార్యక్రమం జయప్రదం చేసుకుందాం. సభాముఖంగా ఈ ఉన్నటువంటి సభ మీద ఈ యొక్క వేదిక మీద ఉన్నటువంటి చిన్నలకి పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ, మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల గారికి ఎంతో రుణపడి, నేను ఒక ముస్లిమ్స్గా ఉండి నేను 2011లో ఒక ఓబుల్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ద్వారా నేను కడతాల జ్ఞానమా చక్రానికి పోవడం జరిగింది. ఆ జ్ఞానమా చక్రంలో నేను అది వరకు చాలా మరి ఈ కట్టికి అంటే ఈ మేకలు గొర్రెలు ఇవన్నీ కోసేటువంటి ఒక వృత్తిలో ఉండేవాడిని. నీ కాడ మంచి ఆధ్యాత్మిక మార్గం ఉంది, నువ్వు ఆధ్యాత్మికంగా మారితే చాలా మంచిది అని ఆ ఓబులరెడ్డి గారు నాకు ఎంతో పొద్దులించి బలవంతంగా తీసుకుపోవడం జరిగింది. కానీ ఆయన చూసేసరికి నాకు బాగా భయం వేసింది. ఆయన బాగా 10 మంది ఎన్నికి పడుస్తుండ్రు, ఒకరిని కొడుతుండు, ఒకరిని ఏమన్నా దోస్తుండు, ఒకరిని గిచ్చుతుండు. నన్ను ఈ పాపాలన్నీ నన్ను ఎంటాడుతున్నాయి కదా, నేనేమంటాడో ఇంతమందిని భయం వేసింది. నేను ఎనిక్కిపోతున్న సందర్భంలో ఆయన అక్కడి నుంచి వంటశాల కాడికి పోయేటప్పుడు టక్కన ఎనిక్కిపోయి వాడిని చేయి పట్టుకొని లాక్కొని నా చేయి గట్టిగా పట్టుకున్నాడు. నా చేయి గట్టిగా పట్టుకోగానే నా ఒళ్ళంతా కూడా ఒక అయస్కాంతంలాగా తయారైపోయింది. నువ్వు ఎక్కడికి వెళ్తావురా, ఏ ఊరు మీది, ఏందని అడగడం జరిగింది. అన్నం పెట్టేటప్పుడు మాది పల్లాని పామూరు మండలంలో ఇనిమెర్ల గ్రామం స్వామి అన్న, భయం వేస్తుంది నాకు ఏమంటాడని. నువ్వు నీ చేత్తో 100 పిరమిడ్లు పూర్తి చేయాలి, నువ్వు ఈ ఆధ్యాత్మిక మార్గానికి దగ్గరగా వచ్చున్నావు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మేము ఇంటికి వచ్చిన తర్వాత మాకు నర్సారెడ్డి సార్ మాస్టర్ ద్వారా ఫస్ట్ సారి మాకు ఇక్కడ బెంగళూరులో శ్రీనివాసప్ప అనేటువంటిది 12 పిరమిడ్ రావడం జరిగింది. ఆ పిరమిడ్ నుంచి స్టార్టింగ్ అయితే 2011 నుంచి 2018 వరకు ఎరతెరప లేకుండా, అసలు ఆ డబ్బులు ఇచ్చిన డబ్బులు కూడా బ్యాంకులు వేసుకునే అవకాశం లేకుండా రాత్రింబొగులు చేసినాం. ఈ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరానికి మంచి చలికాలం సంక్రాంతి నెలలో 3 నెలలు ఇక్కడనే కష్టపడి చేసినాం. అడిగొప్పల్లో కూడా ఒక పిరమిడ్ చేసినాం 40. అదేవిధంగా ఇంజమూరులో ఒక 4-5 చేసిన. నా సొంతంగా 25 పిరమిడ్ చేయడం జరిగింది. మా గ్రూపులో కలిసి 67 పిరమిడ్ చేశా. అప్పుడు నాకు ఈ మెడిటేషన్లో దరిదాపుల 150 క్లాసులు నేను వినడం జరిగింది. నా కుటుంబం అంతా కూడా శాకారులుగా మారినాం. ఇలా మా బాబు ఇవాళ హైదరాబాద్లో గ్రూప్ 1 గ్రూప్ 2లో ప్రిపేర్ అవుతున్నాడు. అదేవిధంగా నాకు పామూరు నుంచి ఒంగోలు వచ్చేటువంటి హైవే రోడ్డు పడింది. ఆ బాబా అనుగ్రహంతో ఆ రోడ్డు పక్కన నాకు 1 ఎకరా పొలం ఉంది. ఆ దానికి రోడ్డు పక్కనే పొలం కాబట్టి రోడ్డు హైవే పడేసరికి మంచి వాల్యూ వచ్చింది. నేను మొన్న శ్రావణ మాసం 9వ నెల గురువారం 14వ తారీఖు అక్కడ కూర్చొని మెడిటేషన్ చేయడం జరిగింది. ఆ మెడిటేషన్లో నాకు షిరిడి సాయిబాబా ఒక జోలి కట్టుకొని, ఒక లుంగి కట్టుకొని, పాత సినీపని చొక్కా వేసుకొని, ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద కాలేజీలు వస్తాయి కాబట్టి ధనం ఉందని చెప్పి కట్టడం కానీ, అప్పు చేసి కట్టడం కానీ నాకు సంతోషం కలిగించదు. 18 పిరమిడు నిర్మాణము, ప్రతి ఊరు, ప్రతి గ్రామం, ప్రతి ఇల్లు, లక్షలాది మంది తిరిగి నీ యొక్క ఎలా ఇలా మారావో, ఎలా ఇది కట్టాలని సంకల్పం ఎలా వచ్చిందో, ఒక ఇస్లాముగా ఉండి ఒక హిందువుగా ఎలా మారావో, నీకు ఈ భగవద్గీత అంటే ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ వచ్చిందనే విషయాలు తెలియపరుచుకుంటూ, వాళ్ళు రూపాయి ఇచ్చినా 2 రూపాయలు ఇచ్చినా సంతోషంగా స్వీకరిస్తూ, ఆ డబ్బుతోటి నేనే మేస్త్రి అనేటువంటి ఆంభావం లేకుండా లక్షల మందిని మరి అడుగుతూ ఎప్పటికప్పుడు నిర్మాణాన్ని రూపు దూసుకుంటూ కట్టడమని చెప్పడం జరిగింది. అదే లైన్లో కూడా అక్కడ కంకర మిల్లు ఒకటి ఉంది, హైవే లైన్ వెళ్ళిపోయింది. దాంట్లో నుంచి నాకు సింగిల్ ట్రాన్స్ఫార్మర్ అయితే కానీ కరెంటు 24 గంటలు వచ్చేటట్టుగా లేదు. అదే ఒక కరెంట్ డిపార్ట్మెంట్లో మా ఊరు అతని మాధవరెడ్డి గారని, అతని 10 సంవత్సరాల నుంచి కరెంట్ డిపార్ట్మెంట్లో కాంటాక్టు. అయితే ఒకరోజు మెడిటేషన్ చేసి బాబాని అడిగాను, మరి ఇది 2 లక్షల రూపాయలు డబ్బులు అయితే కానీ రాదు, నాకు ఆ డబ్బులు లేవు,
నన్ను ఏం చేయమంటావంటే ఆ మాధవరెడ్డి గారు నాకు చూపించిండు. ఆయన కాడికి వెళ్ళి పొద్దున్న వెళ్ళి కాళ్ళు కాదు చేతులు కాదు కాళ్ళు అని పట్టుకున్నా. మామ ఇక్కడ ఒక ఎలుగు తెప్పించు, నీ పిల్లలకి మన ఊరి గ్రామంకి చుట్టూ పామూరు 4 కిలోమీటర్లు ఉన్న పామూరికి అందరికి కూడా అని ఆయన అడగడం జరిగింది. అతను నా చేతిలో చేసి 40 రోజులకి నాకు సింగిల్ ట్రాన్స్ఫారం తెచ్చిచ్చిండు. పోతే ఒక వ్యక్తి బోరే ఇచ్చిండు, 2 ఇంచులు నీళ్ళు పడ్డాయి. అక్కడ బేస్మెంట్ కూడా 6 అడుగులు ఎత్తు కట్టిన. దాంట్లో నేను 9 చుండు స్థలాన్ని కేటాయించిన. ఇది షిరిడి సాయిబాబా పిరమిడ్ ధ్యాన మందిరం అని. దీని అందరికి కూడా మీ అందరూ ఈ పిరమిడ్ నిర్మాణంలో పాల్గొని మీకు తగినటువంటి పారితోషికాన్ని ధన రూపంలో కానీ వస్తువు రూపంలో కానీ సహకరించి ఈ పిరమిడ్ నిర్మాణాన్ని ఈ భూమి మీద ఒక ఆదర్శ పాఠశాలగా రావాలని, నేను చేసినటువంటి ఈ 10 ఏళ్ళు ఈ పిరమిడ్లో నేను గతించిపోయినా కూడా ఈ యొక్క స్థానానికి ఒక బలమైన పేరు ఉండాలని కోరుకుంటూ, నేను ఆ విషయం కోసం మీ అందరికీ నా ధన్యవాదాలు. మీ అందరి సహాయ సహకారాలు, మీ అందరి యొక్క శక్తి, మీ యొక్క ధ్యాన శక్తి దాన్ని సమర్పించి చెప్పవలసింది కోరుతూ ఈ యొక్క ముగిస్తున్నాను. పేరు పెట్టేసి అదే చెప్పండి పేరు. ఓం షిరిడి సాయి ధ్యాన మందిరం. ఓం షిరిడి సాయి ధ్యాన మందిరానికి 1,120 రూపాయలు నిర్మాణానికి మేము బహుకరణ చేస్తున్నాం. కట్టుబడికి వాడవలసిందిగా కోరుచున్నాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. కృష్ణార్పణం భగవదార్పణం. అందరికీ స్వస్తి. హలో. శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం 8వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నిన్నటి నుండి కూడా మన కాకమాను గ్రామంలో ఉన్నటువంటి శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన కేంద్రం వద్ద అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకున్నాము. మరి నిన్నటి రోజున గుంటూరు వాస్తవ్యులు బీరగ సురేష్ బాబు గారి శిష్య బృందంతో మరి భారతదేశంలోని మరి నలుమూలల ఎన్నో కార్యక్రమాలు చేసుకొని ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి బీరగ సురేష్ బాబు గారి శిష్య బృందంతో 30 మంది చిన్నారులతో కూచిపూడి నాట్యం నిన్న చూసాము. మరి ఈరోజు బాపట్ల వాస్తవ్యులు వారణాసి సత్సంగాశ్రమం రవి గార్డెన్స్
బాపట్ల శ్రీ వాసవిలత గారు, సుజాత గారు, భార్గవి గారులచే భగవద్గీత ధ్యానంపై జ్ఞాన ప్రబోధం మరియు మరి చూశాం కదా చిన్నారి పిల్లలు స్థితప్రజ్ఞత, కృష్ణార్జున సంవాదం అనే 2 నాటికలు కూడా చాలా చక్కగా ప్రదర్శించారు. మరి వారందరినీ కూడా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలకు మళ్ళీ మా పిరమిడ్కు సహకరించాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటున్నాము. ఇట్లు శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం తరఫున పిఎంసి ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఉదయం నుంచి కూడా అద్భుతమైన రిలేని పిఎంసి ఛానల్ ద్వారా ప్రసారం చేసినందుకు శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం కమిటీ సభ్యులు, మేము, జానులు, ప్రజలు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో బ్రోచర్ రిలీజ్ కార్యక్రమానికి కూడా రిలేకి పంపించినందుకు పిఎంసి ఛానల్ ఇంకా దినదినాభివృద్ధి చెంది ఎన్నో దేశాలు ప్రచారం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ పిఎంసి ఛానల్ వారికి. అలాగే రాజుగారికి ఉదయం నుంచి నిర్విరామంగా శ్రమ లేకుండా, విసుగు విరామం లేకుండా, చికాకు పరాకు లేకుండా ఎంతో అద్భుతంగా షూటింగ్ చేశారు. వారికి శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం తరఫున, అక్కడ పిఎంసి రాజశేఖర్ గారికి, రామినీడు గారికి, రాణి గారికి అందరికీ కూడా శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, ప్రణామాలు.